మెగ్నీషియం మనకి తెలియని ఒక ఇంపార్టెంట్ మినరల్ ఇది. ఎందుకంటే ఇది మన బాడీలో 300కి పైగా బయోకెమికల్ రియాక్షన్స్, అదేవిధంగా మజిల్కి కావాల్సిన ఎనర్జీ ప్రొడక్షన్ అనేది చేస్తుంది. దీని డెఫిషియన్సీ అనేది మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది మన బ్లడ్లో మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా కూడా ఇది నార్మల్ రేంజ్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే మన బ్లడ్ అనేది చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ మెగ్నీషియంని యూటిలైజ్ చేసుకుంటుంది. బట్ రిమైనింగ్ మెగ్నీషియం అంతా కూడా మన బాడీలో ఉండే ప్రతి సెల్ దాని ఎనర్జీ ప్రొడక్షన్కి యూటిలైజ్ చేస్తుంది. అందువల్ల మనకి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండడం వల్ల ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయంటే మజిల్ క్రాంప్స్, కాళ్ళ పిక్కల నొప్పులు వస్తూ ఉంటాయి. అది వన్ ఆఫ్ ద రీజన్. చాలా నీరసం ఉంటుంది, హెడేక్, మైగ్రేన్, నిద్ర సరిగ్గా రాదు, మూడ్ చేంజెస్, అదేవిధంగా గుండె దడ. కొంతమందికి ఏ కారణం లేకున్నానే ఊరికి గుండె దడ అంటే హార్ట్ బీట్ అనేది తెలుస్తూ ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద మెగ్నీషియం డెఫిషియన్సీయే. ఇక్కడ మనం మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ కనుక చూసుకున్నట్టయితే పాలకూర తీసుకోవచ్చు, నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ తీసుకోవచ్చు, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవచ్చు, అదేవిధంగా కాబోలి శనగలు అంటాం కదా అవి తీసుకోవచ్చు, ఫిషెస్ తీసుకోవచ్చు. ఫిష్లో మెయిన్గా సాల్మన్, ఒమేగా 3 రిచ్ ఫుడ్స్లో కూడా మెగ్నీషియం అనేది ఉంటుంది. అయితే ఎలాంటి ఫుడ్స్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం తీసుకునే డైట్లో మెగ్నీషియం ఉన్నా కానీ మన బాడీ అబ్జార్ప్షన్ చేసుకోదు అంటే మనం ఎక్కువ ప్యాక్డ్ ప్రిజర్వ్డ్ షుగర్ ఫుడ్స్ తీసుకున్నా, ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తున్నా, అదేవిధంగా కొన్ని మెడిసిన్స్ డయూరెటిక్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఎక్కువ యూసేజ్ ఉంటే అప్పుడు కూడా మెగ్నీషియం అనేది యూటిలైజ్ చేసుకోలేదు మన బాడీ. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే విటమిన్ డి, సన్లైట్కి మనం ఎప్పుడూ కూడా ఎక్స్పోజ్ అవ్వాలి. అప్పుడే మన బాడీ ఇంపార్టెంట్ మినరల్స్ని కావచ్చు, ఇంపార్టెంట్ వైటమిన్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటుంది. మనం ఎంత వైటమిన్ డి మెడిసిన్ రూపంలో తీసుకున్నా అట్లీస్ట్ రోజులో ఒక ½ an hour అన్న వాట్ ఎవర్ ఏ టైం పీరియడ్ అనేది సంబంధం లేకున్నా మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి మన బాడీ.